కానీ హనుమంతుడి పేరే సుందరుడు గనక ఇది సుందరకాండ గనక హనుమత్కాండ అని మరొక పేరు అనొచ్చు. ఆనందం కలిగించే కాండ గనక ఆనందకాండ. ఇంకొక పేరు ఉన్నది దీనికి, బీజకాండ అని మరొక పేరు ఉన్నది. బీజకాండ, బీజం అంటే విత్తనం. ఎందుకు దీనికి బీజకాండ అనే పేరు వచ్చిందంటే మొత్తం రామాయణం అంతా సూక్ష్మ రూపంలో ఉంటుంది సుందరకాండలో. అందుకే మొత్తం రామాయణ పారాయణ చేయలేకపోయినా సుందరకాండ పారాయణ చేసుకుంటే చాలండి. అయితే ఈ రహస్యం ఏమిటా తేల్చుకోవాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకలా బీజకాండ అన్నారు అనేది ఊరికిన మనం అన్వయించనక్కర్లేదు. వాల్మీకి రామాయణం జాగ్రత్తగా చదివితే ఆ రహస్యం తెలిసిపోతుంది. అందుకే రామాయణం అంతా పారాయణ చేయలేకపోయినా తరచూ సుందరకాండ పారాయణ చేసుకోవాలి. లేదా రామాయణం ఒకసారి మొత్తం పారాయణ చేసుకుని తరచూ సుందరకాండ పారాయణ చేసుకుంటూ ఉన్నా చాలు. అందుకే ఎందుకు అంటే రామాయణం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. సుందరకాండ ఒక్కటి పారాయణ చేసిన బీజ రూపంలో రామాయణం అంతా ఉంది గనక ఇది బీజకాండ. అలాగే మంత్రాక్షరాల్లో బీజాక్షరాలను ప్రత్యేకించి చెప్తూ ఉంటారు. బీజాక్షరములు అన్నప్పుడు సభల్లో ఉచ్చరించకూడదు మంత్రాలు. ఈరోజు ఛానల్స్లో కూడా చెప్పేస్తుంటారు. ఇది మర్యాదలు లేని కాలంలో ఉన్నాం మనం. అయితే సభల్లో బీజాక్షరములు అంటే ఉదాహరణ చెప్పడానికి కూడా లేదు. అక్షరాల్లో బీజాక్షరాలు ఎలాగో రామాయణంలో ఈ కాండ కూడా అలాంటిదే. అదే బీజకాండ అని చెప్పడంలో ఇంత మర్మం కూడా మనం తీసుకోవచ్చు. మొత్తానికి అలాంటి మహిమాన్వితమైనటువంటిది సుందరకాండ. పేరులోనే అద్భుతం కనబడుతున్నది. కానీ ఇది హనుమత్కాండ, బీజకాండ అని చెప్పబడుతూ ఆనంద ప్రధాన కాండ అని ప్రస్తావన చేసుకుని ఇందులో ప్రవేశిస్తున్నప్పుడు ఒక మాట అంటారు సంప్రదాయంలో ఉన్నవారు, యథా సర్వేషు వేదేషు శ్రీరామ పరమో మతః తథా రామాయణే శ్రీమాన్ సుందరకాండ ఉత్తమ. ఎలాగైతే వేదములన్నింటిలోనూ దేవతలన్నింటిలోనూ రాముడు గొప్పవాడో అదేవిధంగా రామాయణంలో సుందరకాండ అంత గొప్పది. పఠనాత్ శ్రవణాత్ తస్య భక్త్యా ప్రవచనాదపి సిద్ధ్యంతి సిద్ధయ సర్వాః అనర్థశ్చ వినశ్యతి విశేషతో మహారోగ భీతానాం పరమౌషధం అన్నారు. ఈ శ్లోకంలో సుందరకాండ మహిమ పెద్దలు తెలియజేశారు. దీని భావం ఏంటంటే పఠనాత్ చదివిన, శ్రవణాత్ విన్న, ప్రవచనాదపి చెప్పిన అన్నాడు. ప్రవచనం అంటే బాగా చెప్పాలి. మళ్ళీ బాగా చెప్పడం అంటే ఆనుపానలు తెలుసు, శ్రద్ధతో చెప్తే చాలండి, బాగా చెప్పినట్లు, ఇంకేం అక్కర్లేదు. అయితే ఈ మూడింటికి ఒక పదం విశేషంగా వేసాడు ఇక్కడ, భక్త్యా అన్నాడు. భక్తితో, ఇది చాలా ప్రధానం. భక్త్యా పఠనాత్, భక్త్యా శ్రవణాత్, భక్త్యా ప్రవచనాత్. అలా చేస్తే సిద్ధ్యంతి సిద్ధయ సర్వాః, అన్ని సిద్ధులు లభిస్తాయి. అంతేకాదు అనర్థశ్చ వినశ్యతి, అనర్థాలు పోతాయి.